హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గాజర్ కా హల్వా రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది పెద్దగా అంటే నేను అది స్కిప్ అయిపోయిందండి వీడియో చూడడం. క్యారెట్ కాదండి, గాజరు పెద్దగా ఉంటుంది చూడండి. రెడ్డిష్ అదే పింకిష్ కలర్‌లో అదనమాట. ఆ వీడియో స్కిప్ అయిందండి నేను గ్రేట్ చేయడంది. సో, ఆ గాజరు 3 కేజీస్ తీసుకున్నానండి. 3 కేజీస్ తీసుకుని పీల్ చేసేసుకొని గ్రేట్ చేసుకోవాలండి. పీల్ చేసుకుని గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కేజీస్ తీసుకున్నానండి. మీ చాయిస్. ఒకవేళ మీరు తగ్గించి తీసుకునేటట్టయితే ఈ క్వాంటిటీ నుంచి తగ్గించుకోండి. ఇది కరెక్ట్‌గా సరిపోయిందండి. మేము టేస్ట్ చేసిన తర్వాతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది 3 కేజీస్ గాజర్ అండి. సారీ, గ్రేట్ చేసి పెట్టుకున్న గాజరు క్వాంటిటీ నేను 3 కేజీస్ తీసుకున్నాను. మీరు తక్కువ చేసుకునేటట్టయితే క్వాంటిటీ ఇది కాజు, క్యాష్యూ నట్స్ అండి, జీడిపప్పు, బాదాము, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ నేను 150 తీసుకున్నానండి. క్యాష్యూ నట్స్ 100 తీసుకున్నాను. బాదాము ఆల్మండ్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ వచ్చేసి కిస్మిస్ తీసుకున్నానండి. ఇవన్నీ చిన్న చిన్న మీ చాయిస్. మీరు పీసెస్ ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోండి. 100 ఈచ్ 100 గ్రామ్స్ తీసుకున్నాను 3 కేజీస్ క్వాంటిటీకి. అన్నీ కట్ చేసుకోవాలండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సీజన్లోనే బాగా ఆ గాజర్ వస్తుంది కదండి. కాకపోతే అందరికీ జలుబులు దగ్గులు అని చెప్పేసి చేయలేదు. ఇంకా సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ గాజర్ ఎక్కువ దొరకదు. ఈ వింటర్లోనే దొరుకుతుంది అది. ఇంకా ఉన్నట్టున్నాయి. చేసి చూడండి. లేదంటే సేమ్ ప్రాసెస్ క్యారెట్ హల్వా చేసుకోవచ్చండి. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. షార్ట్స్లో మా పెట్టిది పెడతానండి. లాంగ్ వీడియోలో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. హై ఫ్లేమ్లో అయితే మీకు అంటే నేను అన్నీ సిమ్ వాడతాను కాబట్టి మా స్టవ్ సిమ్ ఎక్కువ సిమ్లోనే వాడతాను కాబట్టి నేను పెద్దగా హై పట్టించుకోనండి. హై ఫ్లేమ్లో అయితే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మీకు లేకపోతే మీకు మ్యాక్సిమం 2-3 అవర్స్ పడుతుందండి కంప్లీట్ అవ్వడానికి. ఇది అంటే మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇలైచీలండి ఒక 10 తీసుకున్నానండి. కిస్మిస్ ఇంత ఇంచుమించు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 10 ఇలైచీలు దంచి పెట్టుకున్నాను. పాలు వచ్చేసి ఒక 1.5 లీటర్ తీసుకున్నానండి. ఇలా మందపాటి కడాయి పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి, తొందరగా అడుగంటుతుంది. 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. 3 కేజీస్ గాజర్కి 1.5 లీటర్ తీసుకున్నాను నేను. ఈ పాలనేది 600 గ్రామ్స్ వచ్చేసి నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ వేయించుకుంటున్నాను. కాజు, కిస్మిస్, బాదాము మొత్తం 600 గ్రామ్స్ తీసుకున్నానండి నేను నెయ్యి. మీరు కౌ ఘీ అయినా వాడొచ్చు, బఫెలో ఘీ అయినా వాడొచ్చు. నేను మామూలుగా తినే అన్నంలోకి కౌ ఘీ వాడతాము. ఇలాంటి వాటికన్నీ బఫెలో ఘీ వాడతామన్నమాట. ఇదంతా వేయించుకుంటున్నాను నేను. 500-600 గ్రామ్స్ అయితే సరిపోతుందండి నెయ్యి. మేము ఇక్కడ 600 గ్రామ్స్ వేసుకున్నాము. మీ చాయిస్. మీరు ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ చాయిస్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. పాలు వచ్చేసి 3 లీటర్స్ 1.5 సారీ అండి, 1.5 తీసుకున్నాను కదా. ఇది సగం అయిపోవాలన్నమాట. సగం అయిపోయిన తర్వాత మనము గాజర్ వేసుకోవాలి. కొంచెం చిక్కబడాలి. మనం పెట్టిన దాంట్లో సగం అయిపోవాలండి.
చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి చూడండి. సేమ్ ప్రాసెస్ క్యారెట్‌కి కూడా అండి. ఇలాచీలండి ఒక 10 తీసుకున్నాను. కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు గాజరండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా! ఇలా ఇలా మందపాటి కడాయి కానీ, గిన్నె కానీ పెట్టుకోవాలన్నమాట. అడుగు అంటుతుంది తొందరగా. దీనికి సిమ్ అక్కర్లేదండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలి. వేసేసానండి మొత్తం. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడొచ్చేసి కొంచెం కాసేపు లిడ్ పెట్టేసేయాలండి. కొంచెం ఒక 10 మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకోవాలి. గ్రామ్స్ వచ్చేసి కోయా తీసుకున్నానండి నేను. 600 గ్రామ్స్ వచ్చేసి ఘీ తీసుకున్నాను. 200 ఆల్రెడీ వేసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు. 1 కేజీ వచ్చేసి షుగర్ తీసుకున్నానండి. గాజర్ ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కేజీ సరిపోయిందండి. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం అది మగ్గాక షుగర్ అండి. గాజర్ వేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా లిడ్ పెట్టేసేయాలి బాగా కలుపుకొని. ఆ తర్వాత షుగర్ యాడ్ చేశానండి. 1 కేజీ ఎగ్జాక్ట్ అండి షుగర్. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఒకవేళ మీరు తక్కువ తీసుకుంటే కనుక దీంట్లో హాఫ్ చేసుకోండి. ఎక్కువ తీసుకుంటే డబుల్ చేసేసుకోండి. ఇప్పుడు నెయ్యి అండి. ఆ మిగతా 400 గ్రామ్స్ వేసేసుకుంటున్నాను. బాగా కలుపుతూ ఉండాలండి. ఇంకో ప్యాకెట్ కూడా అన్ని 200 గ్రామ్స్ ప్యాకెట్స్ అండి. ఇప్పుడు కోయా అండి. అది వేసిన ఒక 5-10 మినిట్స్కి మనం కోయా యాడ్ చేసుకోవాలి. ఒకటి 200 గ్రామ్స్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. 400 గ్రామ్స్ కోయా యూస్ చేశాను. మీరు స్వీట్ హౌస్ నుంచైనా తెప్పించుకోవచ్చండి. మేము ఇది ఆన్లైన్ తీసుకున్నాము.
బాగా మిక్స్ చేసుకోవాలండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది క్వాంటిటీ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మరీ దగ్గర కాకూడదండి, మరీ జ్యూసీగా కూడా ఉండకూడదనమాట. ఆ కన్సిస్టెన్సీకి పెట్టుకోవాలి మనం. కొంచెం జ్యూసీగా ఉండాలి, మరీ అంత దగ్గరగా అవ్వకపోతేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ అండి, ఇది కరెక్ట్గా వచ్చిందనమాట. మా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గాజరకా హల్వా రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.